నాలుగో మాట ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచితివి. అంటే 12 గంటలకి కరెక్ట్గా మాట్లాడారు ఆయన. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశం అంతటా కూడా చీకటి కమ్మింది. ఆ 3 గంటల్లో ఏమి జరిగింది అంటే, సృష్టి మొదలుకొని ఆదాము దగ్గర నుంచి చేసినటువంటి పాపం మొత్తం కూడా ఆయన మీద వేయబడింది. అంటే ఇక యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో చాలా, అంటే తండ్రి నుంచి ఆ సెపరేషన్ కానీ, ఆ పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ కానీ మొత్తం ఆయన మీద వేయబడినప్పుడు, మరి ఆయన ఎక్స్పీరియన్స్ చేసింది ఏమిటంటే, ఫిజికల్ డెత్కు ముందు స్పిరిచువల్ డెత్ ఎక్స్పీరియన్స్ చేశాడు. అంటే తండ్రితో సెపరేషన్ ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. అది చాలా, అంటే ఘోరమైనటువంటి విషయం అన్నమాట. అందుకోసమని తండ్రితో ప్రారంభించారు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించము అని అన్నారు. మళ్ళీ చివర కూడా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా తండ్రి లేదు. ఎందుకంటే తండ్రితో లింక్ తెగిపోయింది కదా. దేవాన్ని సంబోధించడం లేదు. ఎందుకంటున్నాడంటే, నా దేవాన్ని సంబోధిస్తున్నారు, తండ్రి అని మాట్లాడటలేదు. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడితివి, చేయి విడనాడితివి. జర్గన్ మోల్ట్మన్ అని క్రూసిఫైడ్ గాడ్ అనే ఒక పుస్తకంలో అసలు శిలువ మీద కుమారుడు వేలాడుతూ ఉన్నప్పుడు తండ్రి అనుభవించినటువంటి బాధ చాలా అద్భుతంగా వివరిస్తారనమాట. అంటే కుమారునికి తండ్రి నో అని చెప్పడం ద్వారా మనందరికీ ఎస్ చెప్పారు. కుమారుని చెయ్యి విడనాడటం ద్వారా మనందరినీ ఆయన కౌగిల్లోకి తీసుకున్నారు. కుమారుణ్ణి పాపంగా చేయటం ద్వారా ఆయన ఏం చేశారంటే మనల్ని అందరినీ పరిశుద్ధులుగా చేశారు. మన యొక్క శిక్ష అంతా కూడా ఆయన మీద మోపబట్టడం ద్వారా ఏం జరిగిందంటే, మనందరం క్రిమినల్స్ కదా, మనందరం క్రిమినల్స్ అందరికీ ఒక్కసారి జైలులో నుంచి విడుదల వచ్చేసింది. పాపపు సంఖ్యలలో నుంచి, పాపపు బంధకాల్లో నుంచి మనకి విడుదల వచ్చేసింది. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి అని ప్రభు చెప్పినప్పుడు, హీ డైడ్ ఏ గాడ్లెస్ డెత్. అంటే ఎంత విడనాడబడినటువంటి ఆయన వేసినటువంటి కేక, ఆయన పొందినటువంటి ఆ వేదన, ఇదంతా కూడా ఆ 3 అవర్స్లో ఆయన పాపంగా చేయబట్టము, మన పాపం యొక్క వెయిట్, మన పాపం యొక్క క్రూరత్వం, మన పాపం యొక్క అంధకారం, అవన్నీ కూడా ఆయన మీద వేయబండి అనేది మనకి అర్థమవుతా ఉంది.